తల్లిని ఒకసారి స్క్రీన్ మీద చూపించండి సార్. అండ్ ఎలక్ట్రానిక్ టీమ్, అది మన తెలంగాణ తల్లి. ఒక్కసారి చూడండి, నుదుట కుంకుమ బొట్టుతో, చేత అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అంటాం. ప్రతిరోజు ఫ్యూచర్ సిటీ నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడే సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నివాళులర్పించిన అనంతరం ఈ సమ్మిట్ ని మరి కాసేపట్లోనే ప్రారంభించబోతున్నారు. వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులంతా కూడా ఈరోజు ఈ సమ్మిట్ కి హాజరు కాబోతున్నారు. దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు కూడా దీనికి రాబోతున్నారు. అయితే ఈ సమ్మిట్ తో పెట్టుబడులు వచ్చేస్తాయని మేము అనుకోవడం లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సమ్మిట్ లో పాల్గొన్న దేశ విదేశాలకి చెందిన పారిశ్రామికవేత్తలు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, తమ విజన్ డాక్యుమెంట్ ని చూసిన తర్వాత ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక మరి కాసేపట్లోనే 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్ ని ప్రారంభిస్తారు. ఆయన ఉపన్యాసం తర్వాత 2:30 ఈ సమ్మిట్ ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు. ఈ గ్లోబల్ ఈవెంట్, ప్రపంచ స్థాయి సదస్సును తెలంగాణ అభివృద్ధి సంక్షేమాల ఉషస్సుగా ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ శ్రమ ఫలించాలి అంటే, ఈ కళ పండాలి అంటే కావాల్సింది వ్యక్తి వికాసం. ఎక్కడైతే వ్యక్తి వికసితుడవుతాడో అప్పుడే వికసిత భారతం, వికసిత తెలంగాణ సాధ్యమవుతుంది అని ముఖ్యమంత్రి గారు చాలా వేదికలపై చెబుతూ ఉన్నారు. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేసే అవకాశం రాకుండా, యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద సీనియర్ ఆఫీసర్స్ అండ్ హోస్టింగ్ టీమ్, ముందు వరుసలో గౌరవనీయులైన సీనియర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, సీనియర్ ప్రజాప్రతినిధులు, మంత్రులు, రెండో వరుస మూడో వరుసలో మనం ప్రత్యేకంగా ఆహ్వానించుకున్న అంబాసిడర్స్, గోల్డ్ పాసెస్ ఉన్నవారు కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ కాసేపు సంగీతాన్ని ఆస్వాదిద్దాం. Music please. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విభాగాలు మీకు తెలుసు. ఒక్కసారి ఈ భవిష్య భారత నగరాన్ని, భవిష్య భారత నగరమే భారత్ ఫ్యూచర్ సిటీగా నామకరణం పొందింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ 3 నగరాల సిగలో 4వ నగ, ఈ 4వ నగరం భారత్ ఫ్యూచర్ సిటీ. ఇంత అద్భుతమైన ఏర్పాట్ల కోసం హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, అటవీ శాఖ, ఉద్యాన